శ్రీవల్లి ప్లాన్ని తిప్పికొట్టి పెద్దోడు చందు వల్లిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబట్టడానికి బయలుదేరుతాడు. ఇక మరోవైపు వల్లిని ఓ ఆట ఆడుకుంటారు నర్మదా ప్రేమాలు. ఏంటి, మీ అమ్మ తొడగొట్టి మరీ శపథాలు చేసింది కదా, నా కూతుర్ని అత్తారింట్లో అడుగుపెట్టేటట్టు చేస్తానని. మరి ఈరోజు చేపల పులుసు పంపించి నక్కజిత్తు వేషాలు వేస్తుందేంటి? ఈ నర్మదా ఇక్కడ ఉండగా నీ ఆటలు, మీ అమ్మ ఆటలు సాగనివ్వను అని అంటుంది నర్మద. నేను కూడా మీ అమ్మని అడిగానని చెప్పక్క, తొందరగా కోలుకోవాలని చెప్పు. వెళ్ళు బల్లక్కాయ్ వెళ్ళు అంటూ టాటా బై బై చెప్పి మరీ శ్రీవల్లిని ఇంట్లో నుంచి తరిమేస్తారు నర్మదా ప్రేమాలు. ఇక చందు కోపంగా వల్లిని బండెక్కించుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతాడు. ఇక ఇంటికి వచ్చిన శ్రీవల్లి పట్టుకెళ్ళిన క్యారేజీని విసిరికొట్టి కొడుతుంది. ఏంటి అమ్మడు, పట్టుకెళ్ళిన క్యారేజీ అలాగే పట్టుకొచ్చేశావు, కూర నచ్చలేదా అని అంటుంది భాగ్యం. కూరే కాదు, నేను నచ్చలేదు, అందుకే వాళ్ళు గెంటేశారు. నువ్వు చెప్పినట్టే డ్రామాలాడాను కానీ వాళ్ళు పసికట్టేశారు అంటూ అక్కడ జరిగింది మొత్తం చెప్తుంది శ్రీవల్లి. ఇదేంటే అమ్మడు, మన బ్రహ్మాస్త్రం ఇలా తుస్తుమంది అని భాగ్యం అంటే, అంతా నీ చావు తెలివితేటల వల్లే అంటూ మొట్టికాయలేస్తుంది శ్రీవల్లి. ఒకటి పోతే ఇంకో బ్రహ్మాస్త్రం ఉంటుంది, పదును పెడతా నా బుర్రకి అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇక వీళ్ల బాధల్లో వీళ్ళు ఉంటే మెల్లగా చేపల కూర మొత్తం లాగించేస్తాడు ఇడ్లీ.